చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే ప్రధాన రహదారిలోని లంసింగ్ కొండ రహదారిలో చెట్టు కూలింది. నిత్యం చింతపల్లి నుంచి నర్సీపట్నం మీదుగా విశాఖపట్నం నుంచి నర్సీపట్నం మీదుగా చింతపల్లి జీకేవిధి మండలాలలో వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ సహా ఇతర వాహనాలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు ప్రయాణికులు సాహసించి ఆ భారీ వృక్షాన్ని తొలగించే కార్యక్రమానికి పూనుకోవడంతో ఎట్టకేలకు వాహనాల రాకపోకలకు అవరోధం తప్పింది. చెట్టు కూలిన సమయంలో ఆ మార్గంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రయాణికులు వాహనదారులు ఒకరికొకరు సహకరించుకోవడం వలన వృక్షాన్ని తొలగించే కార్యక్రమం సునాయాసంగా జరిగింది. చింతపల్లి ప్రొవిషన్ అండ్ ఎక్స్చేంజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూర్మారావు ఎస్ఐ రాంబాబు తన సిబ్బందితో మండలంలోని తమ్మంగుల పంచాయతీ కొలిమిసింగి గ్రామానికి చెందిన సాగిన చిట్టుబాబు ఇంటి వద్ద ఒక 1,50,000 రూపాయల విలువ గల 3,000 కేజీల బెల్లం పౌడర్, నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఓట 6,200 లీటర్లు లభ్యమైంది. వాటిని స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్కు తరలిస్తున్నామని చింతపల్లి ఎక్సైజ్ సిఐ కూర్మారావు తెలిపారు.